నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే మా యొక్క నీతి యెహోవా సిద్కేను ఆరాధనా నీకే స్వరమెత్తి ఆరాధన పాడదాం ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా మన ఆరాధనైన దేవునికి ఆమేన్ స్వరమెత్తి బిగ్గరగా అబ్బా తండ్రి నీకేనయ్యా రాజాని భవనములో దేయింబవలు వేచియుందును యేసు రాజాని భవనములో దేయింబవలు వేచియుందును నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా పాడదాం ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి మరొకసారి బిగ్గరగా ఏక మనసుతో ఏకాత్మతో ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా 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 అబ్బా తండ్రి నీకేనయ్యా నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను అందరం కలిసి చెప్తాం నిన్ను స్తుతించి ఆనందింతును నా చింతలు మరచెదను నమ్మదగిన దేవుడివి నాయన నమ్మకస్తుడివి ఆగస్టు నెలంతయు ప్రభువా మా పని బాటల్లో మా యొక్క ప్రతి ఆలోచనలో మా ఆరోగ్య విషయాలలో కుటుంబ విషయాలలో మీరు ఎంతగానో సహాయం చేస్తూ ముందుకు నడిపించిన దేవుడివి అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి నెల మొదటి తేదీన జరుగుతున్నటువంటి ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ద్వారా కుటుంబాలు ఆత్మీయంగా బాహ్యంగా బలపడటానికి మీరు ఇస్తున్న ప్రతి ఆశీర్వాదాలను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు నాయన ప్రతి నెల ఒక నూతన వర్తమానం ద్వారా సంఘముతో మాట్లాడుతూ ఉండగా సంఘము ప్రభా విని దీవించబడులాగా మీరు కృపదయ చేస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు ఆరాధన ద్వారా మీరు మహిమ పొందారు వాక్య ధ్యానములో మీరు సహాయం చేయండి మీ దాసుడు మీ పక్షాన్ని నిలబడి మీ యొక్క పరలోకపు సందేశము సంఘానికి అందిస్తూ ఉండగా ప్రభా వినువారు దీవించబడులాగున మీరు సహాయం చేయండి ఎవరెవరికి ఎలాంటి అవసరతలు ఉన్నాయో ఆ అవసరతలను తీరులాగున ఈ వాక్యాన్ని ప్రభా వెలుగులో బిడ్డలు దీవించబడులాగున సహాయం చేయండి ఆరాధన నడిపించిన బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి దయగల దేవా ప్రారంభించినటువంటి పరిచర్య ముగింపు వరకు మీరే తోడుగా ఉండండి చేరి కూడిన బిడ్డలందరూ ఆత్మతో నింపబడి ఆత్మీయ జీవితం ఎదగడానికి సహాయం చేయండి మా మధ్య మీ ఆత్మ సంచారం ఉంచండి మీ యొక్క వర్తమానం ద్వారా మా హృదయాలు తెప్పరిల్లి మేము మిమ్మల్ని ఇంకా కొనియాడులాగునా మమ్మల్ని ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం మీ కృపగల హస్తానికి పరిచయం అప్పగిస్తున్నాం మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నూతనమైన మాసంలో దేవుడు మనను ప్రవేశపెట్టిన కారణము చేత మన హృదయపూర్వకమైన కృతజ్ఞత వందనాలు చెల్లించడానికి ఈ ప్రశస్తమైన సమయమును ప్రభు మనకు అనుగ్రహించినందుకు
ఆ ప్రభువుకే మరొకసారి మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి, శుభాలు మీకు చెల్లిస్తున్నాం. ఈ మంచి సమయంలో దేవుని యొక్క సందేశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒకరోజు నాకు ఒక ఆలోచన వచ్చింది ప్రియులారా. ఇలా ఆకాశానికి పైకెత్తున మనం దూరంగా వెళ్ళి ఈ భూమిని చూచినప్పుడు ఎలా ఉంటుందో అని నేను ఆలోచన చేశాను. నేను ఏరోప్లేన్లో వెళ్ళిన వారికి లేకపోతే టేబుల్ మీద గ్లోబ్ ఉంటుంది, ఆ గ్లోబును చూసిన వారికి అర్థమవుతుంది ఆకాశం పైనుండి మనం ఈ భూమి మీద చూచినప్పుడు రెండు రంగులు కనబడతాయి. ఒకటి బ్లూ కలర్, రెండు గ్రీన్. గ్రీన్ కలరు తర్వాత బ్లూ కలర్, ఈ రెండు కలర్స్ మాత్రమే కనబడతాయి. ఆకాశపు పై ఎత్తున చూస్తే వేరే కలర్ కనబడదు. ఏమంటే నా బిల్డింగ్ కనబడుతుందా? కనబడదు. ఎర్రకోట కనబడుతుందా? కనబడదు. లేకపోతే హిమాలయ పర్వతాలు కనబడతాయో? కనబడవు. మీకొక సంగతి చెప్తాను ప్రియులారా. ఈ భూమినట నీళ్ళ మీద సాపను పరిచినట్టు పరిచాడు. మనం నివసిస్తున్న భూమి దేని మీద పరిచాడు అంటే ఆయన నీళ్ళ మీద సాపను పరిచినట్టు పరిచాడు. మీరు 136వ కీర్తన గ్రంథంలో 6వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు ఆ వాక్యము అక్కడ మీకు దొరుకుతుంది ప్రియులారా. అక్కడ ఏముందో చూడండి. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. భూమి చుట్టంతా కూడా నీళ్లున్నాయి. నీళ్ళ మీద పరిచాడు ఈ భూమిని. అందుకనే ఎక్కువగా బ్లూ కలర్ కనబడుతుంది, తర్వాత గ్రీన్ కలర్ కనబడుతుంది. ఇందులో రహస్యం ఏమిటి అంటే నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. పచ్చగా ఉండాలని భూమిని దేవుడు కోరుకున్నాడు. పచ్చగా అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం. తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే స్త్రీనిగా పురుషునిగా చేసి మీరు ఫలించమన్నాడు. మీరు వర్ధిల్లాలని కోరుకున్నాడు. ఈరోజు ఆకాశము నుంచి ఈ భూమిని పచ్చగా ఉండేటట్టు చేశాడు. మన జీవితాలు పచ్చగా ఉండాలి, ఎండిపోయిన జీవితాలుగా ఉండకూడదు. ఎండిపోయిన జీవితాలుగా ఉండకూడదు. మన జీవితాలు పచ్చగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియులారా, ఆదికాండ గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వాక్యము 7వ వాక్యము జల
ప్రళయం అయిపోయిన తర్వాత మిగిలిన ఆ కుటుంబాన్ని మీరు ఫలించండి అన్నాడు. 7వ వాక్యంలో కూడా మీరు చదివినప్పుడు మీరు ఫలించండి అన్నాడు. ఫలింపు రావాలంటే పచ్చగా ఉండాలి. ఆ 2 కలర్స్, ఆ 2 రంగులు మాత్రమే ఎందుకు కనబడ్డాయి అంటే, ఎవరి జీవితాలు వాక్యముతో ముడిపెట్టుకుంటారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారు మాత్రమే ఆత్మ సంబంధంగా పచ్చగా ఉంటారు. ప్రియులారా, లేఖనాల్లో మనం చూడొచ్చు. 1వ కీర్తనలో 3వ వాక్యములో, అతడు నీటి యోరన నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. నీటి కాలువల యోరన వాక్యపు అనుభవాలతో ఎవరి జీవితాలు ముడిపడి ఉంటాయో, వాక్యపు ఆధారంగా జీవిస్తూ ఉంటాయో, వారి జీవితాలు ఆకు వాడక ఫలిస్తారు. చాలా మంది జీవితాల్లోకి వెళ్ళి మనం తొంగి చూస్తే ఏం చెప్పమంటారండి? ఎవరు తీర్చలేనంతగా మా కుటుంబంలో సమస్యలు, వ్యాధులు వెంబడి వ్యాధులు, డబ్బు వస్తుంది, చిల్లి సంచిలో వేసినట్టుగా వెళ్ళిపోతుంది, ఎక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఎక్కడ మాకు సమృద్ధి లేదు, అరాకొరగా జీవిస్తున్నాను. ఆకు వాడక ఫలమిచ్చు చెట్టులాగా జీవించాలంటే వాక్యం మీద పునాది వేసుకోవాలి జీవితాలు. ఈరోజు పొలం పనండి, అందుకు రాలేకపోయాం, ఇదంతా ఉడత భక్తి. చీదితే రాలిపోయే ముక్కులు. మాకు బంధువులు వచ్చారండి, మాకు ఉన్న పాటున మా ఇంట్లోకి బంధువులు వచ్చారండి. దేవునికి అటువంటి సాకులు చెల్లవు. అందరికంటే మిన్నగా వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. అందరికంటే వాక్యమై ఉన్న యేసును ప్రేమించగలగాలి. నీ జీవితంలో వాక్యముతో పెనవేసుకోపోవాలి. ఆకాశానికి ఎత్తులో బ్లూ కలర్లు కనబడుచున్న ఆ నీళ్లు వాక్యానికి సాదృశ్యం. ఆ వాక్యమే సాపగా పరిచిన భూమిని పచ్చగా చేస్తుంది. ఏంట్రా బాగానే భక్తి చేసావు కదా, మందిరానికి వెళుతుండేవాడు, ఎందుకు ఆగిపోయావంటే, ఏదోనండి పిల్లలు పుడతారని, ఏదో ఆరోగ్యం బాగోవద్దని, ఏదో ఆశీర్వాదాలు వచ్చేస్తాయని మందిరానికి వెళ్ళామండి. అందుక రావాల్సింది. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి ముందు రావాలి. నీ పాపాలు పోవునంతగా నేను పాపిని ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని నా కోసం మరణించి తిరిగి లేచాడని నీ హృదయంతో విశ్వసించి ప్రభువును ఆరాధించగలిగితే అప్పుడు నీ జీవితము పచ్చగా మారిపోతుంది. నీటి వాసనకు నరకబడిన మొద్దు ఏ రీతిగా అది చిగురిస్తుందో, ఈ రోజైనా సరే మొద్దు బారిన నీ జీవితం, మోడు బారిన నీ జీవితం, ఈరోజు నేను చెప్పుచున్న వాక్యం నేను ఫలింప చేయునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఏదో అడపాదడప మందిరానికి రావడం నేర్చుకున్నారు, ఏదో కుదిరితే సన్నిధికి వస్తూ ఉన్నారు, మిగతాదంతా కూడా స్వార్థపూరితంగా సొంత పనులు, సొంత ఆలోచనలు, సొంత ఆత్మీయ జీవితంకి ఉపయోగపడతాయని అనుకుంటున్నారు, భ్రమపడుచు ఉన్నారు.
నీ జీవితంలో దేవుని ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. నాగటి మీద చేపెట్టి వెనుక చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడు అని లేఖనం చెప్తుంది. దేవుని కంటే బిడ్డలను, దేవుని కంటే నీ ఇంటి వారిని, దేవుని కంటే ఎవరినైనా ప్రేమించిన వారు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు. చాలా మంది జీవితాలు మనం చూస్తాం ప్రియులారా. దేవుని కంటే మనుషులు ఎక్కువగా ప్రేమించడం మనం చూస్తాం. దేవుని కంటే ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి భూమి పచ్చగా ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే తన వాక్కుతో ఈ భూమిని సృష్టించినాడు, అందుకే అది పచ్చగా ఉంది. అందుకే అది పచ్చగా ఉంది. నీవు కూడా దేవుని వాక్యం మీద నీ జీవితం కట్టబడితే నీవు పచ్చగా ఉంటావు. 52వ కీర్తన 8వ వాక్యాన్ని మీరు చదివితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. నేను పచ్చగా ఉన్నాను. నేను పచ్చగా ఉన్నాను. ఈరోజు అనేక మంది జీవితాలు అడుగంటిపోతూ ఉన్నాయి. కొద్దిసేపు నవ్వుతున్నట్టు కనబడుతూ ఉంటారు, కొద్దిసేపు ఆనందంగా నవ్వుతున్నట్టు కనబడుతూ ఉంటారు, కానీ అది శూన్యంలోకి వెళ్ళిపోతూ ఉంది. దేవుడు నోటి నిండా నవ్వు ఉంచేవాడు, మనల్ని ఆనందింపజేసేవాడు. లూకాసు 6వ అధ్యాయంలో 21వ వాక్యంలో మనం చదువుకున్నాం. ఆదివారపు ఆరాధనలో మీ ఏడుపు దేనికి అది కారణమో తెలుసా? మీది ఏడుపు ధన్యతకు కారణమవుతుంది. ఆ ఏడుపులో మీరు నవ్వడం మీరు చూస్తారు. ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతురు అని లూకాసు 6వ అధ్యాయంలో 21వ వాక్యంలో ఉంది. మోడుబారిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు చిగురించాలి అంటే వాక్యమై ఉన్న దేవుని దగ్గరికి రావాలి. వాక్యం చూడండి ప్రియులారా, మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8-9 వాక్యాలు మనం చదువుచూ ఉన్నప్పుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల యోరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. ఈరోజు కుటుంబ ఆశీర్వాద కూడికి వచ్చిన మీ అందరి జీవితాలు ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండునట్లు ఈ నెలంతా కూడా ఎక్కడ దరిద్రాన్ని మీరు అనుభవిస్తున్నారు, ఎవరి సమస్య చేత మీరు కురింగిపోతున్నారు, కుటుంబంలో ప్రధానమైన సమస్య ఏదో అది కొట్టివేయబడును గాక. దేవుని వాక్యపు అంచుల్లోకి, దేవుని వాక్యం మీద మీ జీవితాలు ఆధారపడినప్పుడు మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి. ప్రియులారా, పచ్చగా దేవుడు భూమిని ఏ రీతిగా చేశాడో దాని పరమార్థం ఏమిటి అంటే, మీరు ఎలా ఉండాలో తెలుసా? ఫలించాలి. ఫలించే చెట్టు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. మీరు పచ్చగా ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. పచ్చగా మార్చేది ఏమిటి? నీరు. నీవు పచ్చగా ఉండాలి అంటే దేవుని వాక్యం పదే 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 దివారాత్రములు నీవు ధ్యానం చేస్తూ ఉండాలి, వాక్యాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. బెరయా సంఘస్థులు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నవివో లేవో ఏం చేసేవారట?
పరిశోధించుచు ప్రతి దినము వారు చదువుచుండిరి అని ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం. ఈరోజు మన జీవితాలు పచ్చగా చేసేది వాక్యం. దేవుని వాక్యాన్ని విసుగక నీవు చదవాలి. దేవుని వాక్యాన్ని సంతోషిస్తూ నువ్వు చదవాలి. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పచ్చగా మార్చేస్తుంది ప్రియులారా. సరే, ఇప్పుడు కాస్త లోతుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మీ గమనాన్ని వాక్యంపై ఉంచండి ప్రియులారా. యేసు ప్రభువారు మంచి బోధకుడండి. ప్రపంచంలో మంచి బోధకుడుగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఆయనకి మించిన బోధకుడు ఎవరు లేరు ప్రియులారా. ఆయన బోధ అనేక మంది జీవితాలను మార్చివేసింది. ఆ రోజు ఆయన చెప్పిన ఆ సందేశాన్ని మీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వాక్యములో నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. ఆయన ఎవరట? నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. కాస్త ఆ కింద వచనాల్లో చూస్తే మనం చూస్తాం. 5వ వాక్యం, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ద్రాక్షవల్లిని నేనైతే మీరెవరు? తీగలు. గమనించాలి ప్రియులారా, ద్రాక్షవల్లి అంటే ద్రాక్ష చెట్టు. ద్రాక్ష చెట్టు. ఈ చెట్ల గురించి నేను 1 సంవత్సరం పాటు ధ్యానం చేశాను. 1 సంవత్సరం పట్టింది ప్రియులారా. బైబిల్లో ఏ చెట్టు దేనికి సాదృశ్యము, ప్రతి చెట్టు గురించి నేను బోధించి ఉన్నాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడొచ్చు. ఏ చెట్టు దేనికి సాదృశ్యమో లేఖనంలో ఉంది ప్రియులారా. ఇది ద్రాక్ష చెట్టు. నేను ద్రాక్ష చెట్టును, మీరు తీగలు. ద్రాక్ష చెట్టు నేను అంటున్నాడు. ద్రాక్ష చెట్టు అంటే యూదులకు సాదృశ్యం. యూదులకు సాదృశ్యం. మీకు ఒక డౌట్ వచ్చేస్తుంది ఇప్పుడు. మనం యూదులం కాదు. మనం ఎవరు? మనము అన్యుల నుండి రక్షణ పొందిన క్రైస్తవులం. మనం యూదులకి మనకు సంబంధం ఏమిటి? వారు శారీరకమైన యూదులు, కానీ మనము ఆత్మ సంబంధమైన యూదులు ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని మీరు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ మర్మము ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు మళ్ళీ చదవాలన్నా? ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు యేసు క్రీస్తు యూదులతో సమాన వారసులుగా వాక్యమనే ఆ నీటితో మనలను జతపరిచినాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. వారు శారీరకమైన యూదులు, మనము ఆత్మ సంబంధమైన మనము యూదులం. యూద అంటే స్తుతి. స్తుతి అది శక్తిని తెచ్చిపెడుతుంది. నేను ద్రాక్ష చెట్టును అన్నాడు, తీగల మీరు అని చెప్పడం జరిగింది. కొద్దిగా ఈరోజు ఆత్మ నేత్రాలతో కొంచెం మనం పరిశీలన చేసినప్పుడు 2వ వాక్యం చూడండి ప్రియులారా. 2వ వాక్యం చదవండి.
యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యం. నాలో ఫలింపని ప్రతి తీగెను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగే. ఇక్కడ కొద్ది ఆగుదాం. ఫలించు తీగే 1. 2, ఫలించు తీగే మరి ఎక్కువగా ఫలించాలి. బాగా వాక్యం వైపుకు మీరు మళ్ళాలి. మీరు ఫలించాలి. నంబర్ 1. నంబర్ 2, ఎక్కువగా ఫలించాలి. మీరు అర్థమవుతుందిగా? మీరు ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి. మీరు ఎక్కువగా ఫలించాలి అన్న దగ్గర ఆగిపోలా. చూడండి ప్రియులారా, ఒకసారి మళ్ళీ 8వ వాక్యం చూస్తాం ప్రియులారా. మీరు బహుగా ఫలించాలి. 3, నీవు ఫలించాలి. నంబర్ 1. నంబర్ 2, ఎక్కువగా ఫలించాలి. నంబర్ 3, బహుగా ఫలించాలి. మీది ఏ స్థాయి? ఏ క్లాసులో ఉన్నారు మీరు? ఏమా మారు మనిషి పొందేమయ్య గారు, బాప్తిజం తీసుకున్నాం, ప్రభు బలలో ఉన్నాం, అంత మట్టుకు అంతేనా? ఎక్కువగా ఫలించడం అంటే ఏమిటి? బహుగా ఫలించడం అంటే ఏమిటో ఈరోజు నువ్వు తేల్చుకొని వెళ్ళాలి. ఫలించే దానిలోనే ఉన్నావు లేక ఎక్కువగా ఫలించే అనుభవంలో ఉన్నావు. నంబర్ 3, బహుగా ఫలించే అనుభవంలో ఉన్నావు. ఎవరికి వారు ప్రశ్న వేసుకోండి ప్రియులారా. కొంతమంది అల్ప సంతోషులు ఉంటారు. అమ్మయ్య బాప్తిజం తీసుకున్న ఒక పని అయిపోయింది, ప్రభు బలలో పాలుభూములు పొందొచ్చు, ఇక అందరితో పాటు నేను చేయేస్తా ఉండొచ్చు. జీవితంలో మార్పు ఉండదు, ఏముండదు. అందరూ ప్రభు బల వేస్తుంటే నేను సిగ్గుతో కూర్చో ఉంటే ఎలాగైనా బాప్తిజం పొందేసుకొని బలలో పొందేసిన పాత్రలో పాలుభూములు పొందాలన్న కోరిక నెరవేర్చేశాడు దేవుడు. అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇక జీవితంలో ఎటువంటి ఫలింపు ఉండదు. పాడబడి పాట రాదు, ప్రార్థన ఉండదు, సువార్త చెప్పాలన్న ఆకాంక్ష ఉండదు. ఇతరులకి మనము మాదిరికరంగా జీవించాలి, బతికితే ప్రభు కోసమే బతకాలి అన్న ఆసక్తి ఆకాంక్ష ఏమాత్రం ఉండదు. ఒక పని అయిపోయింది. ఏం పని? బాప్తిజం తీసుకున్నాం, అందరూ బలంలో చేస్తుంటే సిగ్గనిపించేది, అది కూడా అయిపోయింది. కాబట్టి ఇక మనం బలలో చేసేటల్లా మనం చక్కగా వారితో పాటు పాలుభూములు పొందొచ్చు. అలా వచ్చేస్తున్నారు మీరు. ఫలించు తీగే ఏమవ్వాలి? ఎక్కువగా ఫలించాలి. ఎక్కువగా ఫలించే తీగే బహుగా ఫలించాలి. మీకు ఏంటండి 10 సంవత్సరాల నుంచి నేను డ్యూటీకి వెళుతున్నాను, అలాగే ఉంది జీతం. అంటే కారణం ఎందుకు జీతం అలాగే ఉంది? జీతం ఎందుకు పెరగట్లేదు? సర్వీసు పెరుగుతుంది కానీ జీతం ఎందుకు పెరగట్లేదు? కారణం చెప్పండి. ఎందుకని? ఇంక్రిమెంట్స్ ఎందుకు పెరగట్లేదు? కూలికి వెళ్తే కూలి ఎందుకు పెంచట్లేదు నువ్వు వెళ్తుంటే? ఏంటి కారణం? ఏమిటి? పనిలో ఏముండాలి? పనిలో ఏముండాలి? నిపుణత ఉండాలి, స్కిల్ ఉండాలి. నువ్వు చేసే పని ఎలా ఉండాలి చెప్పండి? నిపుణత, నైపుణ్యత ఉండాలి. బోధిస్తారు బోధకులు,
విశేషమైన బోధకులు ఉంటారు, భక్తి చేస్తారు, విశేషమైన భక్తి చేస్తారు, ఫలిస్తుంది. కానీ ఎక్కువగా ఫలించాలి. ఎక్కువగా ఫలించడం కాదు, బహుగా ఫలించాలి. పచ్చగా నీ జీవితం ఉన్నప్పుడు, పచ్చగా నీ జీవితం ఉన్నప్పుడు ఈ రీతిగా ఇంక్రిమెంట్స్ పెరిగినట్టుగా నీ ఆత్మీయ అభివృద్ధి పెరుగుతుంది ప్రియులారా. కొంతమంది ప్రార్థన చేయమంటే 20 సంవత్సరాల క్రితం చేసిన అవే పదాలు, పాట పాడమంటే 20 సంవత్సరాల క్రితం పాడిన పాటే. సరే ఏమైనా సాక్ష్యం చెప్పమంటే అదే సాక్ష్యం. ఫలించేవాడు ఎక్కువగా ఫలించు అనుభవంలోనికి రావాలి. ఎక్కువగా ఫలించే అనుభవంలో నుండి బహుగా ఫలించే అనుభవంలోనికి రావాలి. ఓ చక్కని వాక్యాన్ని మీ యొక్క జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను ప్రియులారా. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూడండి ప్రియులారా. మంచి నేలను విత్తబడిన వారు ఎవరంటే వాక్యము విని దానిని సంపూర్ణంగా అంగీకరించి 30 నంబర్ 1, సెకండ్ 60 థర్డ్ 100 ఫలించుదురు. అమ్మా మంది ఏ కేటగిరీ మంది? ఏ కేటగిరీకి వస్తాం మనం? ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితాలు. మిమ్మల్ని క్వశ్చన్ వేస్తాను, 30 అంటే దాని అర్థం ఏంటి? 60 అంటే దాని అర్థం ఏమిటి? 100కి 30వ. నీ జీవితం 100 ఏళ్ళు, కనీసం 30 సంవత్సరాలు వాక్యానుసారంగా ఏం చేయాలో చెప్తాను. అది ఫలించడం అంటే. ఎక్కువగా ఫలించడం అంటే 60 వంతులు, అది ఎక్కువగా ఫలించడం అంటే. బహుగా ఫలించడం అంటే సెంచరీ, 100కి 100%. చాలా మంది జీవితాలు 100 ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు నేను అడిగితే, అయ్యా నేను 100కి 100% నేను వర్ధిల్లాలండి అని కోరుకుంటారు. నాలో ఫలించు తీగే ఫలించాలి, అది ఎక్కువగా ఫలించాలి, అది బహుగా ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించేవారు 30 ఆ 30 ఆగిపోకూడదు. ఆ వ్యక్తి 60 ఆ వ్యక్తి 60 ఆగకూడదు. ఆ వ్యక్తి 100 ఫలించాలి. ఇంతవరకు ఏమర్థమైంది మీకు? యేసు క్రీస్తులో ఏ తీగ నిలిచి ఉంటుందో, యేసు క్రీస్తులో ఏ వ్యక్తి మిళితమై ఉంటారో, యేసు క్రీస్తునందు ఎవరైతే నిలిచి ఉంటారో వారి జీవితాలు ఫలిస్తూనే ఉంటాయి. నాలో ఫలింపని తీగే తీసి పారవేసి ఎక్కడికి వెళ్తుంది? అగ్నిలోకి వెళ్ళిపోతుంది. నీవు నేను దేవునిలో ఉన్నాము అన్నది వాస్తవమైతే 30%, 100లో 30వ వంతు నువ్వు ఫలింపులోనికి రావాలి. ఆ 30 దగ్గర ఆగిపోకూడదు, అది దేవుని కోరిక. 60లోనికి రావాలి. 60లోనే ఆగిపోకూడదు, నీవు 100 ఫలించాలి. నీ గోల్ అది.
దేవుడు పెట్టిన గోల్ అది. నువ్వు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ వస్తుంది. ఎందుకు మనల్ని దేవుడు పుట్టించుకున్నాడు? యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యంలో మనం చదివినప్పుడు దేవుడు మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడంటే మన ద్వారా దేవునికి మహిమ రావాలి. మహిమ నిమిత్తమే ఆయన మనల్ని పుట్టించుకున్నాడు. మహిమ తేకుండగా ఒక వ్యక్తి పురుగులు పడి చచ్చాడు. ఎవరా వ్యక్తి? ఎవరు? అపోస్తుల కార్యముల గ్రంథంలో మీరు చూడొచ్చు. 12వ అధ్యాయం 23వ వాక్యం చూడండి ప్రియులారా. అతడు దేవునిని మహిమ పరచనందున వెంటనే ప్రభు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి చచ్చెను. దేవుడు మనల్ని పుట్టించింది దేవుని మహిమపరచడానికి. నీవు బహుగా ఫలించాలి. అది తుది గోలు. తుది గోలు, మన చివరి గోల్, అది గమ్యం. నువ్వు దేవునికి మహిమ తీసుకొచ్చేటట్టుగా నువ్వు బహుగా ఫలించాలి. ఫలించడము అంటే ఏంటి? వాక్యానుసారంగా నీ జీవితము నెరవేర్పులోనికి రావాలి. పెళ్లి పెట్టుకున్నావు, డేట్ ఎవరు పెట్టాలి? తిథి, నక్షత్రం, రావుకాలం, ఇంకేంటి, మంచి వారం. నేనైతే అన్నిటికీ విరోధిని. నేను ఏ వారం మీరు వద్దంటారు అదే వారం నేను కార్యం పెడతాను. నేను ఏది రావుకాలం అక్కడే పెడతాను. నేను చేప ఎప్పుడు కూడా ఎదురు ఈదుకుంటే వెళ్తుంది. మనము ఎటు గాలి కొడితే అటు పడి అలా పోకూడదు. మనం క్రీస్తు పిల్లలు ఎలా ఉండాలంటే 100% ఫలించాలంటే ప్రభు ఏమై ఉన్నాడో మనము కూడా ప్రింట్ జెరాక్స్ కాపీలా ఉండాలి. ఏం మాట్లాడడం లేదు. ఆయన దేవుడు కదా. ఇగోరు దైవిక నైజం, దైవిక లక్షణాలు నీలో ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యం పౌలు గారు చెప్పుచున్న మాట, క్రీస్తు యేసు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై ప్రసవేదన పడుచున్నాను. ఎందుకయ్యా? ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక నిన్న ఆదివారం జరిగింది కదా, ఆరాధన మొన్న ఉపవాస కూడిక జరిగింది కదా. ఎందుకు ఈ రోజు పెట్టుకున్నారు? కారణం, చివరికి నీ జీవితము క్రీస్తులా మారిపోవాలి. ఎలా ఉండాలట చెప్పండి? స్వారూప్యం, క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. పౌలు గారిని అన్నారట గలతీయులు, మీరు 4వ అధ్యాయంలో చూడండి. పౌలు గారిని ఆ సంఘస్థులు అన్నారట. ఏమన్నారు తెలుసా? చెప్పుకోండి చూద్దాం. ఏమన్నారు? అది కాదు, అదిగో దేవదూత అన్నారు. దేవదూత అన్నారండోయ్. యేసు అన్నారండోయ్. ఏమన్నారు? పౌలు గారిని దేవదూత అన్నారు. యేసు ఎవరో తెలియదు కానీ ఈయన యేసు అండి. నిన్నేమంటున్నారండి? ఏమండి మిమ్మల్ని ఏమంటున్నారండి? ఒట్టి జగడగొండండి, ఒట్టి గయ్యాళిదండి అంటున్నారా? మనము 100% ఫలింపులోనికి రావాలి కదా.
ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో ఆ వ్యక్తి నూరంతలుగా ఫలిస్తాడు. అంటే ఆ వ్యక్తి ఒక దేవదూతలా ఉండాలి, తర్వాత యేసులా మారిపోవాలి. ఒకసారి చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు నీలో నుండి అందరికీ కనబడాలి, యేసును చూపించాలి నీవు. కారణం, నీవు నాలో నిలిచి ఉన్నావు, నేను నీలో నిలిచి ఉన్నాను కనుక నువ్వు కనబడకూడదు. ఎవరు కనబడాలి? యేసు కనబడాలి. జీవించేది నేను కాదు, ఈ క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఫలించడం అంటే అది కొద్దిపాటి ఆశీర్వాదం. నీవు ఎక్కువగా ఫలించే అనుభవంలోనికి వచ్చేయాలి, బహుగా ఫలించే అనుభవంలోనికి వచ్చేయాలి. రక్షణ పొంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎవరికైనా వాక్యం చెప్పే స్థాయి, ఎవరికైనా వాక్యం చెప్పి దేవుని సన్నిధికి నడిపించే భారభరితమైన జీవితం మనలో ఉందా? ఫలించు, ఎక్కువగా ఫలించు, బహుగా ఫలించు. కొంచెం లోతులోకి తీసుకెళ్తాను. ఎక్కువగా ఫలించాలంటే పనికి మన తీగలు ఉండకూడదు. చెప్పండి ఏమా? అదే పనికి మాలిన తీగలు. పనికి మాలిన కొన్ని ఉంటాయి మీలో. ఎవరు లేరా? ఎవరు లేరా? చూసుకుంటావు గదిలో, బయటకు వచ్చి చూసుకుంటావు. ఇప్పుడు చూడొచ్చు, చూడాల్సినన్ని చూసేయచ్చు. ఒంటరితనం, ఒంటరిలో పాపము చేసే జ్ఞాపకాలు సాతానుగాడు నీకు ఇస్తాడు. 10 మందిలో దేవతలా కూర్చోవచ్చు నీవు. 10 మందిలో చక్కగా ఆత్మతో నింపబడినట్టుగా పాట పాడొచ్చు, ఆత్మతో నింపబడినట్టుగా బోధించవచ్చు, ఆత్మతో నింపబడినట్టుగా ఏదైనా చేయొచ్చు. నువ్వు ఎక్కువగా ఎందుకు ఫలించలేకపోతున్నావో తెలుసా? బోధకు బోధ ఉంది కానీ జీవితం లేదు. పాట పాటగా ఉంది కానీ పాడిన పాటలో ఉన్న ఆత్మీయత జీవితంలో లేదు. పాట పాడేటప్పుడు కూడా మన ఆత్మీయ జీవితానికి జ్ఞాపకం వస్తాయి ప్రియులారా. ఆత్మీయుడు ఆత్మీయ పాటలనే పాడుకుంటూ ఉంటాడు. ఆత్మీయత లేనివాడు ఏవంటే పాడుతూ ఉంటాడు. మందిరంలో పాడకుండా పాటలు ఎడకొచ్చి పాడతాడు. మందిరంలో ఏం పాటలు పాడాలి? మందిరంలో ఏ పాటలు పాడాలి? ఏం పాటలు పాడాలి? కాస్త నాకు వినబడి చెప్తే కదా మీకు జవాబు వస్తుంది. వాళ్ళని తిట్టమని తిడతావా బాగా? ఏంటి చెప్పు, ఏం పాటలు పాడాలి మందిరంలో? నాకొక్కడు ఉన్నాడు నన్ను ప్రేమించేవాడు. ఎవరోడు? పాడేది యేసండి. ప్రేమించే యేసుని పెట్టుకొని పాడాను. ఆయన రాసిన ఆయన యేసుని పెట్టుకొని పాడాడు. కానీ నువ్వు అలా పాడడంలా. అర్థమవుతుందా? నీకు యేసు కనెక్షన్ ఉంటే పనికి మాలిన వాటిని ఏం చేయాలి? తీసివేయాలి. అర్థమవుతుందా? నీ యొక్క ఫేస్ చూస్తూ ఉన్నప్పుడు, నీ డ్రెస్ కోడ్ చూస్తున్నప్పుడు, నీ సంభాషణ చూస్తూ ఉన్నప్పుడు, నీ యొక్క ఆరాధన క్రమములో నేను చూస్తూ ఉన్నప్పుడు నీ కనెక్షన్ దేవునితో ఉందో లేదో అర్థమైపోతుంది. నీవు దేవుని మందిరానికి వెళ్ళుచున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి.
ఎవరు చూస్తారండి అని అనుకున్నారు కొంతమంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయముల 15వ వాక్యంలో, యెహోవాకు కనబడకుండా తన ఆలోచనలను మరుగు చేయుచు వారికి శ్రమ, మా పని ఎవరికి తెలియను, మమ్మల్ని ఎవరు చూచెదరు అనుకొని చీకటిలో పాపములు చేయుచున్న వారికి శ్రమ. అయ్యో మీరెంత మూర్ఖులు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఎక్కువగా ఫలించాలంటే పనికి మాలిన అలవాట్లు కొన్ని మనలో ఉండి తీసివేయాలి. మనుషుల ముందు భక్తి చేయడం కాదు, ఒంటరితనమే నీ నిజ జీవితం. నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు ఏమై ఉన్నావో అదే నిజమైన భక్తి జీవితం. అర్థమైందా? పనికి మాలిన కొన్ని అలవాట్లు, కోపం వస్తే నేను మంచిదాన్ని కాదు అంటాడు. అమ్మా ఇదిగో కోపం వస్తే మంచిదాన్ని కాదు, నన్ను కోపం రేపుకో అంటారా కదా? చెప్పండి, అంటారా? ఏమే నేను మంచోడు అనుకోండు, కోపం వస్తే మంచోడిని కాదు, బండ బూతులు తిట్టేస్తా. ఏమండి? మీ నోటికి కృతజ్ఞత వచనమే రావాలి కానీ నీకు చెప్పారా శాప వచనం అక్కడ ఉందా? ఏమో ఉందా అక్కడ శాప వచనం అని? మీ నోటికి ఏం రావాలి? కృతజ్ఞత వచనమే కానీ మీ నోటికి బూతులైనను సరసోక్తులైనను ఇచ్చక మాటలని రాకూడదు, అవి మీకు తగవు. మరి ఎందుకు వస్తున్నట్టు బూతులు? అది పనికి మాలినవి కదా అవి. భక్తిహీనుడు చెడ్డ మాటలు కుమ్మరించును. బూతులాడేవాడు, చెడ్డ మాటలు పలికేవాడు ఎవడు? చెప్పండి, చెడ్డవాడు. ఎక్కువగా నీవు ఫలించాలంటే పనికి మాలిన తీగలు తీసి పారేయాలి. నువ్వు తీసేసుకోవడం చేత కదని ఆయన నీకు సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన తీసి పారవేయను. దేవా నా చేత కావట్లేదు, నీవే అయ్యా నా చెడ్డ అలవాట్లు, పాడు అలవాట్లు, పనికి మన అలవాట్లు నీవే తీసివేయని ఆయనకు అప్పగించు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వాక్యములో మీరు చదివినప్పుడు, అటువలి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో కూడిన ఆత్మే తానే మన పక్షంగా మన బలహీనతను ఎరిగి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు సహాయం చేస్తున్నాడు. అప్పగించు ఆయనకి. అయ్యా నాలో పనికి మన అలవాట్లు ఉన్నాయి, నేను ఎంతగా మరవాలన్నా మర్చిపోలేకపోతున్నాను, తీసివేద్దామనుకుంటే నా వల్ల కావట్లేదు ప్రభువా, నీవు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు బహుగా ఫలించాలంటే చెప్పాలి, బహుగా ఫలించాలంటే ఎవడు 5వ వాక్యం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును. అది నేను ఎవరిలో ఉంటానో, ఎవరు నాలో నిలిచి ఉంటారో, ఎటువంటి కలయికండి ఇది. 100% ధన్యకరమైన జీవితం. ఇక మనం కనబడం. మీకు ఒక మర్మం చెప్పమంటారా? మర్మం చెప్తా చూడండి. ఏదైనా తోటలో
ఆదామవ్వలు పాపం చేసి దిగంబరులైపోయారు. ఆయన చూడలేకపోయి ఏం చేశాడంటే చర్మపు వస్త్రాలు వారికి కుట్టించి వేసుకోండి అన్నాడు. ఏం చర్మపు చొక్కాలవి? గొర్రె పిల్ల చర్మం. సంఘము ఆయన శరీరం. పాపం సమస్త పాపములను సమస్త దోషములను కప్పును. అర్థమవుతుందా? ఆయన మనల్ని కప్పేసుకున్నప్పుడు మనం కనబడం. వారిని కప్పేసుకున్నాడు. ఆయన శరీరముతో కప్పేసుకున్నాడు. అనగా ఆయన సంఘం అనే శరీరములోకి మనల్ని తీసుకొచ్చేసుకున్నాడు. ఇక మీకు లోకం కనబడకూడదు. లోక సంబంధమైన నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం మీకు కనబడకూడదు. ఏం కనబడాలి చెప్పండి? బావిలో కప్పలాగా చేపలాగా ఉండాలి. నీవు నూతిలో కప్పలాగా చేపలాగా బతకాలి. అర్థమైందా? దేనికి మనకు మాటలు రావట్లే. అన్నం పెట్టి తినేసి పోదాం అన్నట్టుంది. మాట్లాడండి, పెడతాం. ఏమంటే ఏమంటాడేమని, ఇటు వస్తే అటు వస్తాడేమో, అటు వస్తే ఇటు వస్తాడేమో. నూతులోని చేపలాగా ఉండాలి. ఎలా ఉండాలి? చెరువులో ఉన్న చేపలా ఉండాలి. గొంతులు వేయకూడదు. ఒడ్లోకి వెళ్దామని కాలిపోతావు. నీళ్ళల్లోనే ఉండాలి నీవు. ఆయన కప్పేసుకున్న శరీరములోనే ఉండాలి. ఆయన సంఘములోనే ఉండాలి. సంఘము ఎప్పుడు కూడుకుంటుందో, సంఘము ఎప్పుడు ఆరాధిస్తుందో, ఎప్పుడు ప్రార్థిస్తుందో అందులోకి నువ్వు ఉండాలి. బయట ఉండకూడదు. బయట వ్యవహారాలు, బయట ఆలోచనలు, బయట సాంగత్యాలు, బయట పనులు. ఇక్కడ ఆదివారం ఆరాధన జరుగుతూ ఉంటే, ఇక్కడ సహవాసపు కుటుంబ ఆశీర్వాద కూడి జరుగుతూ ఉంటే, ఏ ఆశీర్వాదం పొందుకోవడానికి బయట ఉన్నావు? అర్థమవుతుందా? విషయాలు ఏమైనా అర్థమవుతున్నాయా? బహుగా ఫలించాలి అంటే ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉందును వాడు బహుగా ఫలించును. అంటే అంటే ఆయన లోపలికి వెళ్ళిపోవాలి. నీకు ఆయనంటే పిచ్చి పట్టాలి. ఎంత పిచ్చి అంటే కొంతమంది, నువ్వు లేకపోతే నేను బతకలేను నా ప్రియ, అంత పిచ్చి పట్టాలి. ప్రభువా నీవు లేకపోతే నేను బతకను ప్రభువా, ప్రభువా నువ్వు లేకపోతే నేను బతకలేను ప్రభువా, నీ కోసమే బతికితే బతుకుతా, నీ కోసమే బతుకుతా. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదివినప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాయి. మనము బ్రతికినను ప్రభువు కోసమే బతుకుచున్నా, చనిపోయినను ప్రభువు కోసమే. అది కదా జీవితం. బతికిన ప్రభు కోసమే, చనిపోయినా ప్రభు కోసమే అన్నట్టు ఉండాలి. ఆయనలో నీవు, నీలో ఆయన మిళితమైపోవాలి, కలిసిపోవాలి. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడు కొద్దిగా మీకు అర్థం అవడానికి 30, 60, 100 ఒకడు మంచి నేలలో వేయబడిన విత్తనంలాగా, ఒకడు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించడం. 30 చూడండి ప్రియులరా, చాలామంది ఉద్యోగాలు చేసి వస్తారు, సేవ అంటారు. సేవ పరిచర్య ఎలా ఉంటుందంటే, యేసు ప్రభువారు మనకు మాదిరి.
లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు 30వ సంవత్సరం 30 100కి 30వ వంతు దేనిని సూచిస్తుంది? సేవా జీవితం. సరిగ్గా 30 అన్న మాట ఎందుకు పలకబడిందో తెలుసా? సేవా పరిచర్య. చాలా మంది 50 సంవత్సరాలు 60వ సంవత్సరం లేకపోతే ఏదో వాళ్ళు ఇష్టం వచ్చిన వయసులోకి వచ్చి సేవ మొదలు పెడతా ఉంటారు. 30 అనే సంఖ్య, 30వ వంతు అనే ఆ సత్యం దేవుని సేవకు సాదృశ్యం. ప్రియులారా, ఫలించడం అంటే నువ్వు పరిచర్యలో ఉండాలి. ఫలించడం అంటే బంగ్లా కట్టుకోవడం కాదు, బూత్ బంగ్లా కట్టుకోవడం కాదు, లేకపోతే కారు, లేకపోతే ఏవేవో లోక సంబంధమైన సుఖ అనుభవాల కోసం వాటిని అనుభవిస్తూ ఉంటారు. అది కాదు. దేవుని పరిచర్య కోసం దేవుడు మనకు భాగ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఒక విశ్వాసి పరిచర్య చేయకుండా పరలోకానికి చేరుకోరు. ప్రియులారా, మీరు తినే భోజనమైన, మీరు కూర్చున్న సాపలైనా, లేకపోతే ఈ స్థలంలో ఏది జరుగుతున్నా ఎవరో ఆ పరిచర్య చేసి ఉంటారు. కరెక్టేనా? వాస్తవమేనా? అది నువ్వెందుకు చేయకూడదు? ఎవరు పని చేస్తే దాన్ని నువ్వు అనుభవించడానికి ఆలోచన చేస్తున్నావా? నువ్వెందుకు పరిచర్య చేయకూడదు? అది కదా ఫలించడం అంటే, అది కదా ఫలించడం అంటే, అది కదా 30వ వంతు అంటే. 30వ వంతు సేవకు సాదృశ్యం. ప్రియులారా, మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో ద్రాక్ష తోట యజమాని ఉదయాన్నే 6 గంటలకు ఆ తోటలో పని చేయడానికి వెళ్ళి ఆ పనిని అప్పగించినాడు. 9 గంటలకు వెళ్ళి కొంతమందిని పనికి అప్పగించినాడు. 12 గంటలకు వెళ్ళి కొంతమందిని తీసుకొచ్చి పనికి అప్పగించినాడు. 3 గంటలకు వెళ్ళి కొంతమందిని పనికి అప్పగించినాడు. 5 గంటలకు వెళ్ళి తోటలో పనికి కొంతమందిని అప్పగించాడు. ఎందుకు ఆయన తోటలో పనికి అప్పగించినాడంటే పని విలువ నీకు తెలియాలి. పరిచర్య లేకపోతే పరలోకం లేదు. నువ్వు పరిచర్య లేకుండా పరలోకానికి చేరం. ఈ చేతులు ఎవరో లెటిన్లో వారు కాలకృత్యాలు తీసుకుంటే ఈ చేతులు కడిగాయి. మాకు ట్రైనింగ్ కాలేజీలో పరిచర్య అంటే ఏంటో చూపిస్తారు. నీళ్లు మొయ్యాలి, చీపురు పట్టుకుని ఊడవాలి. ఊరిని బైబిల్ కాలేజీలో బైబిల్ గురించి చెప్పరు. ఇలాంటి పనులు నేర్పిస్తుంటారు. మరుగుదొడ్లలో సేవ చేయాలి, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. మానవుని జీవితంలో ఏవేవి పనులు చేయాలో ఆ పనులన్నీ అక్కడ చేపించి నల్లగొడతారు. నేను చేయను, ఈ సేవ వద్దు అన్నట్టుగా చేస్తారు. అక్కడ విరక్తి కలిగేటట్టు చేస్తారు. నేను చెప్తున్నాను ప్రియులారా, ఇక్కడ మేమేదో మాట్లాడడంలో బాగా ట్రైనింగ్ అయ్యి వచ్చామని ఇక్కడ ఏదో మైకు పట్టుకొని బోధించట్లేదు. పరిచర్య నేర్చుకుని వచ్చిన వారు మేము. బైబిల్ చెప్తుంది మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వాక్యంలో, నేను పరిచర్య చేయించుకొనుటకు రాలేదు,
పరిచర్య చేటుకు వచ్చాను నేను. ఎవరైతే పరిచర్య చేస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. శిష్యుల్లో చిన్న గొడవ ప్రారంభమైంది. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని వాళ్ళు అనుకుంటున్నారు. యేసయ్య విన్నాడు. మీలో ఎవరు గొప్ప నేను చెప్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వాక్యంలో, మీలో గొప్పవాడుగా ఉండాలంటే పరిచర్య చేయాలి. ఏం చేయాలి? అదే పరిచర్య చేయాలి. పరిచర్య చేసేవాడిని పరిచారకుడు అంటారు. మీలో గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమి చేయరు, సరిగ్గా వర్షిప్ అండి. మన ప్రశాంత్ వర్షిప్ చేస్తాడు వచ్చారా, అప్పుడు వెళదాం. అరగంట సేపు కూర్చొని మనకు పాటలు ఎలా రావు, అప్పుడు వెళ్ళి కూర్చుందాం అన్నట్టు వస్తారు. ఇలాంటి వ్యక్తులకి ఏం లేదు, పరిచర్య మీద కానీ, ప్రత్యక్షత మీద కానీ, పరలోకం మీద కానీ, దేవుని మీద కానీ ఏముండదు వీళ్ళకి. అలా కూర్చొని అలా వెళ్ళిపోవాలంతే. ఎట్లా ఉండాలి? అమ్మగారులో కొంతమంది ఎంత నాజుగ్గా వస్తారు వర్షిప్ టైంలో, ఆ చివరి ప్రార్థనలో అప్పుడు కలుసుకుంటారు. అయ్యగారు చూస్తాడేమో, సాటురా, ఏం భక్తి. పరిచర్య చేసే అనుభవం నీకుందా? ఇతరులకు ఎప్పుడైనా సరే సువార్త చెప్పావా? కరపత్రాలను పంచిన అనుభవం ఏమైనా ఉందా? నీ సాటి స్నేహితురాలకు, సాటి స్నేహితునికి నీవు రక్షణ పొందిన రక్షణ సాక్ష్యం చెప్పి ఆ వ్యక్తిని మందిరానికి నడిపించగలిగావా? కుటుంబ ఆశీర్వాద కూడిక అంటే ఏమనుకుంటున్నావు? అనేకులు దీవించబడాలని, పచ్చగా వారి కుటుంబాలు ఉండాలని, 100% వర్ధిల్లాలని. 30వ వంతు అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు ఏ రీతిగా పచ్చగా ఉన్నావో ఇతరులను పచ్చగా చేయడానికి నువ్వు పరిచర్య చేయాలి. అర్థమవుతుందమ్మా? పరిచర్య చేయాలి. ఇప్పటికి నేను చీపురు పట్టుకుని ఊడుస్తాను, ఇప్పటికీ మందిరంలో అన్ని పనులు చేస్తూనే ఉంటాను. నేను బూజు కనబడితే నాకు ఒకలా ఉంటుంది, ఎక్కడన్నా మందిరంలో దుమ్ము కనబడిన ఒకలాగా ఉంటుంది. శుభ్రంగా దుడి చేసుకుంటాను. కొంతమంది తొడమని పంపిస్తే అన్నట్టు వెళ్ళిపోతా ఉంటారు. ఆడ బూజు ఎక్కడ బూజు ఆడే ఉంటుంది. నేను వచ్చి చూస్తాను వీళ్ళు సరిగా చేశారా లేదా అని. నేను చేసుకుంటాను, అది వాళ్ళకి తెలియదు. ఈ టేబుల్ మీద ఒక్కోసారి నిండా ఉంటుంది, వారం పాటు ఇట్టే ఉంటుంది కదా. ఏమొస్తుంది గాలికి మెల్లగా ఇది మర్చిపోతారు. బాగానే కంటికి కనబడుతూ ఉంటుంది. ఇట్టంటే అనండి, రేపు వచ్చేవాళ్ళు ఇట్ట అనండి. అర్థమవుతుందా? అసలు కొంతమంది ముగ్గురిని పంపిస్తాం క్లీన్ చేసి, ప్రతి శుక్రవారం ముగ్గురికి డ్యూటీ చేస్తాం. ఇద్దరు చేస్తూ ఉంటారు, ఒక ఆమె మాటలు చెప్తూ ఉంటుంది. చీపుర్లు ఉండేది రెండేది కదా, కాబట్టి నేను మీకు నిలబడి మాటలు చెప్తాను అన్నట్టు అదో ఆమె డ్యూటీ చేస్తుంది. వీళ్ళని పాడు చేస్తుంది, ఆమె పాడైపోతుంది. దయచేసి ఎవరు పని చేస్తే అది భాగ్యంగా ఎంచుకొని మీరు ఏం చేయాలి చెప్పండి? అడిగి పని పొందుకోవాలి. ప్రియులారా, పని కావాలని కోరుకోవాలి, నడుమొంచాలి, నడుము కట్టాలి. పెత్తనం చేసేవాడు పరలోకానికి వెళ్ళడు. ఈరోజు మేము బోధిస్తున్నాం అంటే ఒకప్పుడు నడుము ఉంచి పని చేసిన వారం, చేదరించుకున్నా, వద్దు అనుకున్నా, కాదనుకున్నా పడి వడగాపులు కాసి నేను ఒక్కడో ఒకసారి సున్నం కొట్టేవాడిని చర్చి మొత్తం. నేను ఒక్కడనే చర్చిలో చక్కగా కడిగి శుభ్రం చేసేవాడిని, సాపలేసేవాడిని, డ్రమ్ము కొట్టేవాడిని. ఊరకనే రాలేదు ఇక్కడ, ఏదో వాక్యం బోధించడానికి వీళ్ళు ట్రైనింగ్ ఏ వచ్చారు అనుకోబాకండి. పరిచర్య చేయకపోతే దేవుడు ఈ పదవి ఇవ్వడు.
పరిచర్య అనేది మంచి పదవి అట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. పరిచర్య అనేది అది మంచి పని అని ఉంటుంది ప్రియులారా. ఏం పని అది? పరిచర్య అనేది ఏంటి చెప్పండి ఏమా? ఒక పాకి పని అంటుంది. ఏం పని? పాకి పని కాదు. ఏమే పాకి పని చేయడానికి వెళ్తున్నావు అన్నాడంట భార్యని పట్టుకొని. ఆమె ఎక్కడికి వెళ్తుంది? మందిరంలో పని చేయడానికి వెళితే ఆయన ఏమన్నాడు? పాకి పని చేయడానికి వెళుతున్నావంటే ఆ శిబురు పట్టుకుంటే పాకి పని చేసినట్ట. ఇప్పుడు చేస్తే ఏందంట? అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 36వ వాక్యం చదవండి, చెప్పండి. దావీదు మహారాజట దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి ఏం చేశాడట? ఏం చేశాడమ్మా? ఎవరు చేశారు? దావీదు రాజ్యపాలన కదా. కానీ ఆయన ఏం చేశాడంట? దేవుని సంకల్పము, దేవుని సేవ చేయడం. తమ పితరులకు, తమ వారికి, తరము వారికి సేవ చేసి ఏం చేశాడు? దేవుని సంకల్పాన్ని నెరవేర్చినాడు. దేవుని పరిచర్య చేయడం దేవుని సంకల్పం. ఇంకో మాట చెప్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి ప్రియులారా. అక్కడ ఏముంది? నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా పనిచేసిన వారు గనుక ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాయబడి ఉన్నవే. సువార్త పనిలో ఎవరైతే పరిచారకులుగా పరిచర్య చేస్తారో వారి పేర్లు, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. నా ప్రియ దేవుని పిల్లలారా, మా కాస్త ఆగి ఆ భోజనంలోప్పుడు కాస్త అవి ఏందయ్యి పలకడానికి అనింది ఆ మాట. ఏంది? ప్లేట్స్ అంట. ఇస్తర్లు అనండి, ఇంకా గ్లాసులు అనండి, ఇంకేందో అంట్లో పేపర్ ఒకటి ఉందిగా అది వేస్తానే గారు. నేను పరిచయం చేసే వాళ్ళని ఈరోజు ఆపి ఈరోజు మీరు చేయండి. ఏమేమో వాళ్ళు చేస్తున్నారు వారం మీరు కూడా ఈరోజు నీళ్ళు పోయండి. కొంతమంది అస్సలు స్టైల్గా అది పట్టుకరా, ఇది పట్టుకరా, ఇది పట్టుకరా, ఇదిగో అన్నిటికీ అనుకోండొచ్చు. కానీ భోజనానికి ముందు ఉండాలి. వెనకేముండవు. ముందు పెట్టిన వాళ్ళకి అన్నీ పెట్టేస్తారు. వెనక సూత్రం అమ్మ ఇది. వెనక వాళ్ళకి ఏముండవు అంట. ఏం చేయాలి? భోజనానికి ఎక్కడ ఉండాలి మనం? అందుక మీరు ముందుండేది. పరిచయం చేసే వాళ్ళకి ఏముండదు. అయ్యగారు ఏమీ లేకపోయినా పర్వాలా, మేము పరిచర్య చేస్తాం, పరిచర్య చేస్తాం, కడుపు మార్చుకొని సరే పరిచర్య చేస్తామని పరిచర్య చేయండి ప్రియులారా. మీ పేర్లు అదండి 30వ వంతు అంటే టైం ఎంత? ఆగుదాం, 60వ వంతులకు వద్దాం. 60 సహజంగా అది జయ జీవితానికి సాదృశ్యం. 60 అనేది చెప్పండి జయ జీవితానికి సాదృశ్యం. 60 సంవత్సరాల తర్వాత చనిపోయిన పెద్ద లెక్కలోకి రాదు అది. కారణం ఏంటంటే
పిల్లలు పుట్టేస్తారు, మనవళ్ళు మనవరాళ్ళు అందరూ చేస్తారు, ఏడవరు కూడా ఏడవరు. ఎందుకు ఏడుస్తారు? ఇప్పుడు జయ జీవితానికి సాదృశ్యం 60 అనేది. అమ్మ అప్పుడు దాకా బతకండి అమ్మ, ఏమనంటే చాలు చచ్చిపోతా అది వేసుకుంటా ఇది వేసుకో ఉరేసుకుంటుందంటమ్మ. నువ్వు వచ్చేలోపు చూడు శవం ఏలాడుతా ఉంటా నాలిక అని. ఏం మాటలే? ప్రాణం ఇచ్చి నిన్ను బతికిస్తే, కాపురం చేయమని తల్లిదండ్రులు పంపిస్తే నేను చచ్చిపోతానని బెదిరిస్తాను. బైబిల్లో ఉంది. ఎందుకు అంటున్నావు మాట? చూడండి, ఎందుకు అంటున్నావు మాట చదవండి. బైబిల్లో ప్రసంగంధం 7వ అధ్యాయం 17వ వాక్యం చదవండి. చదవండి, ఏముంది అక్కడ? అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు. ఎందుకంటున్నా? చనిపోతా అంటే నువ్వు దుర్మార్గురాలివి, అందుకే నీకు ఆ మాటలు వస్తున్నాయి. అధికంగా ఓవర్గా నువ్వు పాపం చేస్తున్నావు నోటితో. వాస్తవంగా ఈరోజు ప్రసంగం నాది కాదు. అంటే ఈరోజు ప్రసంగానికి దేవుడు నన్ను పెట్టాడంటే దానికి కారణం ఏంటంటే, ఈరోజు వాక్యం మీకు అవసరమనే ఆయన ఆపేసి నన్ను పెట్టాడు. అర్థమైందా? ఆ వేషం నేను వేసుకున్నా. అర్థమైందా? 60 దంతులంటే అమ్మా ఉండమన్నప్పుడు నువ్వు బతుకు, ఎంతకాలం బతుకుతావు బతుకు. 60 సంవత్సరాలు అంటే రిటైర్మెంట్ అంటారు కదా. పెళ్ళయిన తర్వాత 60 సంవత్సరాలు నిండితే ఏమంటారు? షష్ఠి పూర్తి అంటారు కదా. అవి కూడా రావా? అవి వస్తాలే అయ్యగారు. మా చెల్లెలు కూడా అన్నింది, మా అమ్మా నాన్నలకి షష్ఠి పూర్తి చేయాలని మా చెల్లెళ్ళు అంటా ఉంటే నేను కూడా ఆలోచన పడ్డా. అంటే 60 సంవత్సరాలు నాకే అయిపోయినాయి. అంటే 3 సంవత్సరాల క్రితం అన్నారు ఆ మాట. నాకు ముందు అన్నయ్య ఉన్నాడు. నిజమే కదా. 60 సంవత్సరాలు దేనికి సాదృశ్యం అంటే జయ జీవితానికి సాదృశ్యం. ఈ పరిచర్య మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే, లోకంలో అన్నిటి మీద మనకు జయ జీవితము ఇస్తుంది ప్రియులారా. సరే, నేను టక చెప్పేస్తాను. రాసేసుకునేవాడు రాసేసుకోండి ప్రియులారా. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయేసి నేను ఒక 7 విషయాలు చెప్తాను. 7 సంఘాల ఆ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో చివరిలో చెప్పుచున్న మాట, ఎవరైతే జయిస్తారో ఈ ఆశీర్వాదం, జయించేవాడికి ఈ ఆశీర్వాదం, జయించేవాడికి ఈ ఆశీర్వాదం అని ఉంటుంది. చూడండి, నేను ఆ మాటలు చూపిస్తాను. ఆ యొక్క ప్రకటన గ్రంథంలో 2-3 అధ్యాయంలో 7 సంఘాలు ఉంటుంది. మొదటి చూడండి ప్రియులరా, ఎఫెసు సంఘానికి దేవుడిస్తున్న ఆశీర్వచనం 2వ అధ్యాయం 7వ వాక్యం, జయించువానికి పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలమును నేను తినిపిస్తా. నంబర్ 1, నీ జీవితంలో అన్నిటి మీద జయ జీవితం ఉండాలి ప్రియులారా. జయ జీవితం లేకపోతే ఈ మన్నా అనుభవం నీకు రాదు. సెకండ్, 2వ అధ్యాయం 11వ వాక్యం స్ఫురణ సంఘంతో చెప్తున్నాడు, 2వ మరణము వలన నీకు ఏ హాని కలగదు అంటున్నాడు. అంటే నిత్య నరకాగికి వెళ్లకుండా ఆయన నిన్ను ఆపేస్తున్నాడు. 3వది 2వ అధ్యాయం 17వ వాక్యం ప్రకటన గ్రంథంలో, మరుగైన పరదైసులో జీవవృక్ష ఫలాలు అక్కడ తినిపిస్తున్నాడు ఎఫెసు సంఘంలో.
ఇక్కడ పెర్గము అనే సంఘంలో మరుగై ఉన్న మన్నాను నీకు భుజింపనిస్తాను, తెల్లని రాయి ఇస్తాను. ఆ రాయి మీద ఒక కొత్త పేరు ఉంటుంది. నేను ఆడ ఒక కొత్త పేరు పెట్టుకుంటా, అక్కడ నువ్వు చదువుతూ కానీ. నెక్స్ట్ 4వ 2వ అధ్యాయం 27వ వాక్యంలో జనముల మీద నీకు అధికారం ఇస్తానంటున్నాడు. ఏమిస్తాడంట? జనముల మీద అధికారం ఇస్తానంటున్నాడు. తర్వాత 3వ అధ్యాయం 5వ వాక్యం, తెల్లని వస్త్రం ఇస్తాను, జీవ గ్రంథంలో నీ పేరు రాస్తాను అంటున్నాడు. 6వది ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 12వ వాక్యం, జయించు వానిని నా ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, నేను మిమ్మల్ని ఒక స్తంభముగా నిలబెడతాను మిమ్మల్ని. తర్వాత చివరిది లవోదిక సంఘానికి చెప్తున్నాడు. 3వ అధ్యాయం 21వ వాక్యంలో, నాతో కూడా సింహాసనం మీద కూర్చుంటారు, నాతో కూడా మీరు సింహాసనం మీద కూర్చుంటారు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు జయించాలి, నువ్వు జయించాలి. విశ్వాస ఎప్పుడు కూడా లోకములో జయ జీవితాన్ని అనుభవించాలి. ఈ మధ్య ఇంటి పని చేస్తూ ఉన్నాను. నేను ఇంటి పని చేస్తూ ఉంటే నాకు కొద్దిగా దూరం వెళ్ళి ఆ బేల్దారి మేస్త్రి కాస్త సిగరెట్ అలవాటు ఉందంట. ఆ సిగరెట్ తాగుతున్నాడు. ఆయన మరుగుగా ఉన్నాడు కానీ ఆ పొగ నాకు కొడుతుంది. వెంటనే మొత్తం మీద తాగి వచ్చేసాడు. 6 అడుగులున్న మనిషివి 4 అంగుళాల సిగరెట్ మీద నీకేమి లేదు, జయం లేదు. 6 అడుగుల మనిషివి 4 అంగుళాలు ఎంతండి సిగరెట్? 4 అంగుళాలు సిగరెట్ మీద నీకేం లేదు, జయం లేదు. విశ్వాస ఎప్పుడు కూడా జయ జీవితాన్ని అనుభవించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యములో, దేవుని మూలంగా పుట్టిన ప్రతివాడు లోకమును జయిస్తాడు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. ఈ అనుభవాలు చెప్పుకుంటూ మంచి నేలలో పడిన ఒక విత్తనం 30 సేవా జీవితం, 60 జయ జీవితానికి సాదృశ్యం, జయ జీవితానికి సాదృశ్యం. అయితే 100% మన జీవితం ఫలించాలి ప్రియులారా. ఎవరు మన జీవితంలో మచ్చ పెట్టకూడదు, ఎవరు మన జీవితంలో మచ్చ పెట్టకూడదు ప్రియులారా. మళ్ళీ చెప్తున్నాను, 30 అంటే 100లో 30, 60 అంటే 100లోది అది. ఇప్పుడు 100% అంటే మళ్ళీ చెప్తున్నాను, యేసు ఏమై ఉన్నాడో నీవు అదైపోవాలి. యేసులా నీ జీవితం మారిపోవాలి. అయస్కాంతం ఉంది, దూరంగా ఇనప ముక్క ఉంది, దాన్ని దగ్గరికి తీసుకుంటూ రండి. దగ్గరకు అయ్యే కొలదిగా ఏం చేస్తుంది? అయస్కాంతం ఆకర్షించేస్తుంది, అతుక్కుపోద్ది. అది కూడా ఏమైపోతుంది చెప్పాలి. యేసయ్యలో అతుక్కుపోయావా? లేదండి అంటానండి నేను. అప్పుడప్పుడండి పాట పాడతానండి, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తానండి, అప్పుడప్పుడు మందిరానికి వస్తానండి, అప్పుడప్పుడు బైబిల్ చదువుతానండి. ప్రభు చెప్పాడు, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాత అనేకులు నేను ఆకర్షిస్తాను. నేను
ఆయన చేత ఆకర్షించబడిన వాడు ఎక్కడ ఉంటాడు చెప్పాలి? యోహాను ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆయన రొమ్మును ఆనుకుని ఉన్నాడు. తాను ప్రేమించిన యోహాను ఎక్కడున్నాడు? కవిగిట్లో ఉన్నాడు. నీ జీవితం ఎక్కడ ఉండాలి? యేసయ్య కవిగిట్లో ఉండాలి, అనగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఎప్పుడు లేస్తావు నీవు? ఎన్ని గంటలు నిద్రపోతున్నావు నీవు? ఎన్ని గంటలకి లేస్తున్నావు వేకువన? దండం పెట్టి చెప్తున్నాను ప్రియులారా, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే 3 గంటల నుండి 4 గంటల లోపు లేచాలి. నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే, పరలోకానికి వద్దులే గారు, ఏదో బతుకుతాను అలా బతుకుతాననుకుంటే నిద్రపోమ్మా. బైబిల్ చెప్తుంది 63వ కీర్తన 1వ వాక్యం ఏం చెప్తుంది? దేవా నా దేవుడు నీవే. అది అయస్కాంతం. అయస్కాంతం తన బిడ్డలను ఎప్పుడు లేపుతాడు తెలుసా? వేకునే లేస్తాడు. నా దేవుడు నీవే, వేకునే. సితారా లేండి లేండి లేండి, సితారాలతో మాట్లాడుతున్నాడు దావీదు. వేకున లేమంటున్న వాటిని కూడా అప్పుడు ఆయన సితార తీసుకొని దేవుని స్తుతిస్తున్నాడట, దేవుని ఆరాధిస్తున్నాడట. నూరంతలుగా నువ్వు ఫలిస్తున్నావంటే నువ్వు ఎప్పుడు లేవాల్సింది ఎప్పుడు తెలుసా అమ్మా? చెప్పండి అమ్మా. రే మొదటి జాము అంటే ఎప్పుడు చెప్పండి? రే మొదటి జాము అంటే ఎప్పుడు? మనము ఇజ్రాయెల్ టైం కాకుండా మన భారతదేశ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? దైవసేవకుడు చెప్పాడు 12తో స్టార్ట్ అవుతుంది. 12తో స్టార్ట్ అవుతుంది. రేయి మొదటి జాము అంటే అసలు వాస్తవంగా నిజముగా ప్రభువుతో పెనేసుకోవాలి అంటే 12 నుండి 3 గంటలే నువ్వు స్టార్ట్ అవ్వాలి. నిద్ర పట్టకూడదు నీకు. నా కన్నులకు నేను నిద్ర రానియనన్నాడు దావీదు మహారాజు. ఏమన్నాడండి? 100% అతడు ఫలించును అంటే చెప్పండి, మన బంగ్లానా ఫలించడం అంటే? లేకపోతే 10 ఎకరాలు పంట? లేకపోతే ఆఫీసర్వా నువ్వు, ఆఫీసరాలువా నువ్వు? అదే ఫలింపు అంటే కాదు. వేకున నువ్వు ఆ సమయం చెప్పాడు అక్కడ. సమయం ఎందుకు వచ్చింది ఆ సమయం అంటే చెప్తాను, అది కూడా చెప్తాను ప్రియులారా. మనకు రాత్రి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి? రాత్రి 4 జాములు స్టార్ట్ ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రాత్రి జాము స్టార్ట్ ఎప్పుడు తెలుసా? 6తో స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుండి 9 గంటలకు ఒక జాము. అది ఆ జాముకు ఒక పేరు పెట్టారు. ఏం పేరు తెలుసా? ఆ జామట వేశ్యల జామట. ఏం జామట చెప్పండి? ఏం జాము? వేశ్యల జాము. చెప్పండి. 9 నుండి 12 గంటల వరకు దొంగలకు జాము. అది దొంగల జాము అంటారు. చెప్పండి. 12 నుండి 3 గంటల వరకు దయ్యాలు జాము అంటారు. దయ్యాలు తిరుగుతాయంటే ఎక్కడ? అయ్యో తిరగవు, లేనిపోయింది. అయ్యగారు తిరుగుతానని చెప్పాడు. వాటికి ఏం ఉండవు, తిరగడానికి ఏం ఉండవు. దయ్యం అంటే అదొక గాలి, దురాత్మ. అదేంటి చెప్పండి? దురాత్మ. అదేం కంటికి కనబడేది కాదు. అది దయ్యాల స్వామి.
తర్వాత 3 నుండి దేవదూతల సమయం, అది దేవుడు తిరిగే సమయం, అది దాని గురించి చెప్తున్నా నేను. వేకునే లేచి దేవా నిన్ను నేను వెతుకుతున్నాను. 100% ఫలించేవారు వేకున లేస్తారు ప్రియులారా. వేకున లేచి ఏం చేస్తారంటే వారు దేవుని స్తుతిస్తారు. 119వ కీర్తన 147, 148 ఆ వాక్యాలు మీరు చదివితే తెల్లవారక మునిపే నేను నీకు మొర్ర పెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే వేకున. ఇప్పుడు బైబిల్ చదవాలంటే వేకున చదవాలి ప్రియులారా. వేకున స్తుతించాలి, వేకున ప్రార్థించాలి. ఈ 3 పనులు వేకున చేయాలి. మనం ఎప్పుడు చేస్తాం? ఒకటే పని కదా. మనం లేచేది ఎప్పుడు? చెప్పండి, గుండె మీద చేపెట్టి చెప్పండి. మనం లేచేది ఎప్పుడు? కొంతమంది దూరస్థానంలో 9 గంటలు లేస్తారు. అమ్మా రాణమ్మలు కొంతమంది ఉంటారు కదా, రాణమ్మలు ఎప్పుడు లేస్తారు? పాపం ఆ అమాయక జీవి ఏకోజామున ఆయన అన్నం వండుకొని ఆయన అన్నం పట్టుకొని వెళ్ళిపోతాడు. ఇవి నిద్రపోతానే ఉంటుంది ఈ రాణమ్మ. ఇవి ఎప్పుడు లేస్తుంది? మళ్ళీ రాత్రి కూడా ఎన్ని గంటలకి? పెందల కాడనే. అదేందో ఈ అన్నం తినగానే టప్పిని కొట్టుకుంటాయి కళ్ళు. అదేందో కానీ అన్నం తినగానే కొట్టుకుంటాయండి. బైబిల్ ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు దేవుని స్తుతిస్తావు? 100 నువ్వు ఎలా ఫలిస్తావు? అందుకోసమే ఈరోజు ఏం చెబుతున్నానంటే ఫలించేవారు ఎక్కువగా ఫలించడానికి పనికి మన తీగలు తీసేమని దేవుణ్ణి అడుగు. ఎక్కువగా ఫలించేవారు బహుగా ఫలించడానికి ఆయనతో నీతో ఆయన సహవాసం కలిగి ఉండాలి. అది 100 ఫలించడము అంటే. క్లోజ్. ప్రసంగం అయిపోయింది, భోజనాలు రెడీ. వెళ్ళిపోదామా? ఏం చేద్దాం ఇప్పుడు? ప్రార్థన చేద్దామా? ప్రార్థనకు ముందు నువ్వు ఫలించావా ప్రశ్నేసుకో. ఫలించే అనుభవంలో ఉన్నావా లేవా? దానియేలు గ్రంథములో 4వ అధ్యాయములో 22వ వాక్యములో రాజా ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. అది చూడ్డానికి బ్రహ్మాండమైన చెట్టు. ఆ చెట్టు మీద సమృద్ధి ఆహారం, పక్షులు, జంతువులు, ఆ నీడ కింద అనేక కోటి జీవరాశులు బతుకుతున్నాయి. కానీ ఒక స్వరం వినబడుతుంది, ఆ చెట్టును నరికివేయి, ఆ చెట్టు నరికివేయి అని వినబడుతుంది. అయితే మొద్దు మాత్రం ఉంచాలి. ఏముంచాలి? మొద్దు మాత్రం ఉంచాలి. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, మనిషి చెట్టు అయితే ఫలించేది ఎక్కడ ఫలించాలి? నీవే లేకపోతే ఎలా ఫలిస్తావు? నరికేయండి ఈ చెట్టుని, నరికివే. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. దానియేలు గ్రంథంలో ఆ 4వ అధ్యాయంలో ఓ చక్కని మాట మీకు నేను చూపిస్తాను. ఆ దానియేలు గ్రంథంలో ఒక మాట ఏముందో తెలుసా ప్రియులారా? 18వ వాక్యం, నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము చెప్పనేరడు. నీయందు పరిశుద్ధుల దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే
చెప్ప సమర్థవంతుడు అయితివి. నువ్వే సమర్థుడివి. నా రాజ్యంలో నువ్వు ఒక్కడివే ఈ మర్మాన్ని చెప్పగలిగిన వాడవు. దానియేలు చెప్పు. రాజా, నరకబడుతున్న చెట్టు నీవే. ఎందుకని నరకమని దేవుడు చెబుతున్నాడు తెలుసా? కారణం ఏంటో తెలుసా ప్రియులరా? కారణం ఏమిటి అంటే, చాలా మందికి కొంచెము అందమున్న గర్వం, కొంచెం తెల్లతోలు ఉంటే గర్వం, కాస్త జడపడవు ఉంటే అందం, కాస్త ఐబ్రోస్ బాగుంటే కాళ్ళ గజ్జలు గల్లు 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 అంటే నడకే మారిపోతుంది. గర్వపు నడక. ఓ గర్విస్తున్నారా? కాళ్ళు గజ్జలు కట్టుకొని మీరు నడుస్తున్నారా అని కోపడ్డాడు. నేను చెప్తున్నాను ప్రియులారా, చాలా మందికి డబ్బును చూస్తే గర్వం, ఎదుటి వ్యక్తిని పోల్చుకొని నాకంటే వీడు తక్కువ వాడు, ఈ అమ్మాయి చాలా తక్కువది అని గర్వపు అహంకారపు మాటలు. నువ్వు గొప్పవాడివే, నిన్ను మించిన గొప్పవాడు ఒకడు పుట్టి ఉంటాడన్న సంగతి తెలుసుకో. నువ్వు జ్ఞానివే, నీకు మించిన జ్ఞాని మరొకడు ఉన్నాడని తెలుసుకో. ఎందుకు దేవుడు నరకమన్నాడు తెలుసా? దానియేలు చెప్పేశాడు ప్రియులారా, దానియేలు చెప్పేశాడు, నీవు గర్వపు మనిషివి, నీవు ఎందుకు ఫలించలేకపోతున్నావు? నాకంతా వచ్చండి, బైబిల్ అంతా వచ్చు, పాటలు బ్రహ్మాండంగా పాడుతాను, ప్రార్థన బ్రహ్మాండంగా చేస్తాను. అదా నేను చెబుతున్నాను ప్రియ దేవుని పిల్లలారా, వాక్యము ఏమై ఉందో మన జీవితంలో ఆ వాక్యము కనబడాలి. క్రీస్తు స్వరూపము ఏర్పడే వరకు మీ నిమిత్తము నేను ప్రసవేదన పడుచున్నాను. క్రీస్తు మనలో కనబడాలి. అందుకనే పౌలు గారు గలతీ సంఘానికి ఎలా కనబడ్డాడో తెలుసా? దేవదూతలా కనబడ్డాడు, తర్వాత యేసులా కనబడ్డాడు. నువ్వు ఎవరిలా కనబడుతున్నావు? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చివరి వాక్యం చూడండి ప్రియులారా, 37వ వాక్యం చూడండి. గర్వపు జీవితాన్ని, గర్వముతో నటించు ప్రతి వారిని అనపశక్తిమంతుడని ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. కొద్దిసేపు మీరు నా వైపు క్లోజింగ్లోకి వచ్చేస్తాను. నేను ఒకసారి రాజుగారు తన నగరం అంతా చూసుకున్నాడు, నగరం అంతా చూసుకున్నాడు. చూసుకొని నేనే కట్టాను దీన్ని అన్నాడు. ఎవరు కట్టారట? ఏమన్నాడు? నేనే కట్టాను అన్నాడు. నేనే కట్టాను అన్న మాట తన నోటి నుంచి రాగానే ఒక శబ్దం వచ్చింది. ఒక శబ్దం రాగానే తన శరీరం మారిపోయింది. ఏకలు చూశారు, ఏకలు శరీరంలో ఏం పుట్టినాయి? ఆ శబ్దంలో ఏకలు పుట్టాయి. ముఖం ఎద్దు రూపంలో మారిపోయింది. చేతులు కాళ్ళు ఎద్దు కాళ్ళలాగా మారిపోయినాయి. ఇక సింహాసనం దగ్గర ఉన్నాడు. ప్రజలందరూ కర్ర తీసుకొని తోలుతున్నారు. ఎక్కడికి తోలుతున్నారు? అరణ్యాన్ని తోలారు. 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడు. నేను చెప్తున్నాను ప్రియులారా, నేను సంపాదించేశాను, నేను కట్టేశాను, ఇదంతా నాది, ఇదంతా నాది, ఏ స్టేట్ అంతా నాది, ఇదంతా నాదే, నేనే అని ప్రభువును మరుగు చేసి మనం కనబడ్డామనుకోండి, గర్విష్ఠులను ఆయన అణుచువాడు. 7 సంవత్సరాల తర్వాత ఆ మాట అన్నాడు. ఏమని అన్నాడంటే, గర్వముతో నటించు వారిని అనపశక్తిమంతుడని ఆయనను నేను ఇప్పుడు స్తుతిస్తూ ఉన్నాను, కొనియాడుచూ ఉన్నాను. ఎప్పుడు? మానవ బుద్ధి వచ్చినప్పుడు,
మానవ హృదయం మళ్ళీ అతనికి వచ్చినప్పుడు అప్పుడు అంటున్న మాట, గర్విష్ఠును ఆయన అణుచువాడు. నువ్వు ఫలించాలమ్మా. దేవుడు నిన్ను పుట్టించుకుంది దేవునిని మహిమపరచడానికి, దేవుని ఆరాధించుకోవడానికి. నువ్వు ఫలిస్తున్నావా? దేవుని కోసం ఏం పని చేస్తున్నావు? ఎంతమందిని, నూతనమైన ప్రజలను దేవుని సంఘములోనికి తీసుకువెళుతూ ఉన్నావు? ఒకడు 30 సేవా జీవితం, 60 జయ జీవితం, 100 యేసుతో మిళితమైపోవడం. ఇంత ఆత్మీయ జీవితంలోకి పరిపక్వమై నీ జీవితంలో ఇప్పుడు ఉంటేనే నువ్వు ఎత్తబడతావు. 100% నువ్వు ఉంటేనే ఎత్తబడతావు, లేకపోతే విడవబడతావు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకోండి.